ఇటీవలే పేపర్లో ఒక ఆర్టికల్ చూశాను. మహారాష్ట్రలోని ముర్తిజాపూర్కి చెందిన ఒక వ్యక్తికి పెళ్లి కుదిరింది. రెండు కుటుంబాలు పెళ్లి ఖరారు చేసుకుని పెళ్లి పనులన్నీ మొదలు పెట్టేశాయి. పెళ్లి కార్డులు కొట్టించడం, ఫంక్షన్ హాల్ బుక్ చేయడం, తెలిసిన బంధువులందరికీ పిలవడం లాంటి పనులు స్టార్ట్ చేసేసాయి. అయితే అమ్మాయి వాళ్ళ మామకు వరుడి ఆర్థిక పరిస్థితి మీద డౌట్ వచ్చి వరుడి యొక్క సిబిల్ రిపోర్ట్ కావాలని అడిగారు. పెళ్లి కొడుకు యొక్క సిబిల్ రిపోర్ట్ చూసిన ఆ పెళ్లి కుమార్తె తరపున బంధువులు ఒక్కసారి భయంతో వణికిపోయారు. పెళ్లి కొడుకు ఎక్కడ పడితే అక్కడ చాలా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాడని, బ్యాంకు లోన్లు తీసుకున్నాడని, తక్కువ సిబిల్ స్కోర్ కలిగి ఉన్నాడని రిపోర్ట్లో ఉంది. తరచుగా రుణాలు ఎగ్గొట్టేసి సక్రమంగా ఈఎంఐలు కట్టడం లేదనే రిపోర్ట్లో కనబడుతుంది. వరుడి ఆర్థిక పరిస్థితి చూసి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు వధువు యొక్క కుటుంబ సభ్యులు. ఒక వ్యక్తి ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోతే పెళ్ళైన తర్వాత కుటుంబానికి ఎలాంటి ఆర్థిక భద్రత కల్పించగలడు అనే కోణం నుంచి ఇరు కుటుంబాలు చర్చించి పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇన్నాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు క్యారెక్టర్ సరిగ్గా లేదనో, ఎఫ్ఐఆర్ ఉందనో, పెళ్లిలో సరైన గౌరవం ఇవ్వలేదనో ఇలా పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేసుకునే విధం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ట్రెండ్ మారింది. సిబిల్ స్కోర్ చూసి కూడా పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. వివాహాలకు ఆర్థికంగా బలంగా ఉండడం అనేది చాలా అవసరం. మరి వివాహాలనే ప్రభావితం చేసేలాగా ఉన్న సిబిల్ స్కోర్ అంటే ఏంటి? దీన్ని ఎవరు మానిటరింగ్ చేస్తారు? క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ ఒక వ్యక్తి యొక్క ఆర్థిక వ్యవహారాలపైన మానిటరింగ్ చేసి అందించే రిపోర్ట్నే సిబిల్ స్కోర్ అనొచ్చు మనం. ఈ క్రెడిట్ స్కోరు 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలు పిలిచి మరీ లోన్లు ఇస్తాయి. మరి ఈ క్రెడిట్ స్కోర్కి క్రైటీరియాలు కానీ ఎలాంటి లిమిట్లు ఉంటాయి జనరల్గాను? పూర్ అంటే ఏంటి, బ్యాడ్ అంటే ఏంటి, గుడ్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. క్రెడిట్ స్కోర్ అనేది 350 నుంచి 540 మధ్యలో ఉంటే బ్యాడ్ అని, 550 నుంచి 649 వరకు ఉంటే పూర్ అని, 650 నుంచి 699 వరకు ఉంటే ఫెయిర్ అని, 700 నుంచి 749 వరకు ఉంటే గుడ్ అని, 750 నుంచి 850 వరకు ఉంటే ఎక్సలెంట్ అని క్రెడిట్ స్కోర్ని లెక్కించి మనకి రిపోర్ట్లో చూపిస్తుంటారు. మరి క్రెడిట్ స్కోర్లో ప్రభావితం చూపించే అంశాలు ఏంటి? నెంబర్ 1, రీపేమెంట్ హిస్టరీ. ఎప్పుడైనా లోన్ తీసుకుని ఈఎంఐ సకాలంలో కట్టకపోతే మన క్రెడిట్ స్కోర్పై దీని ప్రభావం పడే అవకాశం ఉంటుంది. సో ఇది ఒకసారి 1 నుండి 100 పాయింట్లు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. 2, లోన్లు తరచుగా తీసుకోవడం. లోన్లు తరచుగా తీసుకోవడం కూడా క్రెడిట్ స్కోర్పై ప్రభావం చూపిస్తుంది. దీన్నే CUR అంటాడు, క్రెడిట్ యూసేజ్ రేషియో అని అనొచ్చు. క్రెడిట్ కార్డులు వాడేవాళ్ళు ఎక్కువగా క్రెడిట్లు తీసుకున్నట్లయితే కనుక వీళ్ళ సిబిల్ స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. బ్యాంకులకు కావాల్సిన వాళ్ళు కూడా వీళ్ళే. ఎక్కువగా ఎవరైతే లోన్లు తీసుకుంటూ ఉంటారో వాళ్ళే బ్యాంకులకు కావాల్సిన వాళ్ళు. త్వరగా లోన్లు కట్టేసే వాళ్ళు బ్యాంకులకు అస్సలు అవసరం లేదు. 3, ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉండడం. క్రెడిట్ కార్డులు ఎక్కువ కలిగి ఉంటే ఎక్కువ లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ లోన్ తీసుకుంటే ఎక్కువ కట్టే అవకాశం ఉంటుంది. సో ఇది సిబిల్ స్కోర్పై ప్రభావం చూపిస్తుంది అన్నమాట. ఈ క్రెడిట్ కార్డులు ఎక్కువ ఉంటే మంచి కన్నా చెడే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కానీ ఏదైనా లోన్ అత్యవసరమై తీసుకునే పరిస్థితుల్లో సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ కార్డుల వినియోగం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక విధంగా మంచిగా అని చెప్పొచ్చు మనం. ఇకపోతే 4వది, తరచుగా సిబిల్ స్కోర్ ఎంక్వైరీ చేయడం కూడా సిబిల్ స్కోరు పడిపోవడానికి కారణమవుతుంది. పదే వేరే లోన్లు తీసుకుని లోన్ ఇప్పుడు టాప్అప్ చేద్దాం అనుకోవడం, లేకపోతే ఈ క్రెడిట్ స్కోర్ ఇప్పుడు ఎంత ఉందో ఒకసారి తెలుసుకుందాం అనుకునే విధంగా మనం పదే ఈ సిబిల్ స్కోర్ కోసం ఎంక్వైరీ చేయడం కూడా సిబిల్ స్కోర్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డులు ఇవ్వాలంటే మన నెలవారీ సంపాదన చూస్తాయి. కానీ మనం తిరిగి కట్టే ఈఎంఐలు సక్రమంగా ఉందా లేదా అనే దాన్ని ఆధారంగా చేసుకొని లోన్లు అనేవి ఇస్తాయి. సో ఇక్కడ ఎప్పుడైనా సరే లోన్లు తీసుకున్న వెంటనే సకాలంలో సక్రమంగా కట్టే అవకాశం ఉంటేనే లోన్లు తీసుకుంటే మన సిబిల్ స్కోర్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఈ క్రెడిట్ స్కోర్ అనేది లేదా ఈ సిబిల్ స్కోర్ అనేది మన యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని చూపిస్తుందని చెప్పొచ్చు. మనం డబ్బును ఎలా మేనేజ్ చేస్తున్నాము అనేది మన సిబిల్ స్కోర్ చూసి
ఆ పిల్లనిచ్చే వాళ్ళు కూడా అంచనా వేస్తున్నారని మనం పైన చెప్పుకున్న కథలో భాగంగా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు కాదు, ఆర్థికంగా ఎదుగుదాం అనుకునే వాళ్ళు కూడా డబ్బును మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. డబ్బు మీద ఎడ్యుకేట్ అవ్వాలి. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ చాలా అవసరం మనందరికీ. సో డబ్బును మేనేజ్ చేయడం నేర్చుకుంటే ఆర్థికంగా చాలా చక్కగా స్థిరపడతారు. అందరూ ఆర్థికంగా ఎడ్యుకేట్ అవ్వాలని కోరుకుంటూ నమస్తే.